దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే అవమానమును నిర్లక్ష్యం చేయుట. చెప్పండి, అవమానమును నిర్లక్ష్యము చేయుట. చాలాసార్లు మనం కొన్ని పనుల విషయంలో నిర్లక్ష్యం చేస్తాం. ప్రయాణాల విషయంలో నిర్లక్ష్యం చేస్తాం. వివాహాల విషయంలో నిర్లక్ష్యం చేస్తాం. ఎప్పుడంటే ఇష్టం లేనప్పుడు. ఇష్టం ఉన్నప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయం కదా. నిర్లక్ష్యం అనేది ఒక వ్యక్తి జీవితానికి మేలంటారా కీడంటారా? నిర్లక్ష్యం అనేది కొన్నిసార్లు మేలు, కొన్నిసార్లు కీడు. అందుకోసమే ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉండాలో, ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదో మనం తెలుసుకోవాలి ఫస్ట్. అన్నిటికీ నిర్లక్ష్యంగా ఉంటే అన్నీ పోగొట్టుకుంటాం. కొన్నిటికే నిర్లక్ష్యంగా ఉంటే కొన్నైనా సంపాదించుకోగలుగుతాం. నిర్లక్ష్యం అనేది చేయాలి. ఏ విషయంలో నిర్లక్ష్యం చేయాలి అని అంటే, మనం ఎవరినైనా అవమానపరచడానికి నిర్లక్ష్యంగా ఉండాలి. ఒకవేళ మనల్ని ఎవరైనా అవమానపరిస్తే ఆ విషయంలో కూడా నిర్లక్ష్యంగానే ఉండాలి. బైబిల్లో చాలామంది ఉన్నారు, అవమానంను నిర్లక్ష్యం చేసిన వారిని చాలామంది ఉన్నారు. సాధారణంగా ఒక వ్యక్తి అవమానించబడినప్పుడు తనకి ఏం కలుగుద్ది అని అంటే, 119వ కీర్తన 39వ వచనం, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టుచున్న నా అవమానమును కొట్టివేయము అన్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో అవమానం జరిగినప్పుడు తనకి ఏం కలుగుద్దట? భయము కలుగుద్ది. ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక చాలామంది ఏం చేస్తున్నారంటే చనిపోతున్నారు కూడా. అవమానాన్ని తట్టుకోలేక ఎవరి ద్వారా అయితే అవమానించబడ్డారో ఆ వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూడా. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో ఎక్కువగా భయం పుట్టించేది ఏమైనా ఉందా అంటే, అవమానించబడినప్పుడు భయం కలుగుతుంటుంది. నాకు విలువ లేకుండా చేశారు, నన్ను అంతమందిలో అవమానం పరిచారు అని చెప్పేసి చాలామంది మాటలు మనం వింటూ ఉంటాం. కొంతమంది సమాజంలో ఇలా ఉంటారు, 10 మందిలో ఏం చేస్తారు? చెప్పుతో కొడతారు. ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు అంటారు. ఏరంటారా? కాబట్టి ఒక విశ్వాసిగా సమాజంలో బ్రతుకుతున్న మన జీవితంలో అవమానం మనకు కలుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది అవమానము. ఈ అవమానం కలిగినప్పుడు మనము లక్ష్య పెట్టాలా లేక నిర్లక్ష్య పెట్టాలా అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, మొదటిగా దావీదు భక్తుని గురించి మనం ఆలోచించేద్దాం. చూడండి, 40వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూసి విస్మయముందుదురుగాక అన్నారు. అంటే దావీదు భక్తుని జీవితంలో చూసిన వారందరూ కూడా ఏమంటున్నారంట? ఆహా ఆహా అని తన్ని అవమానపరిచేటువంటి మనుషుల మధ్యలో ఉన్నాడు దేవుని ఇష్టానుసారమైన మనుషుడైన దావీదు. దేవుని వైపు చూస్తే ఒకవేళ దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడే కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? తనకి అవమానాన్ని కలుగజేస్తున్నారు. ఈ అవమానం కలుగజేసే వారి మధ్యలో ఆయన ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానము చూసి విస్మయముందురు. అంటే ఆశ్చర్యం కలుగుతుందంట వాళ్ళకి. వాడిని అవమానించాలనుకున్నామే, ఈ అవమానం తిరిగి మన మీదకి వచ్చిందే. జాగ్రత్త. ఒక వ్యక్తిని అవమానం చేయాలనుకుంటే ఖచ్చితంగా తిరిగి ఆ వ్యక్తి మీదకే పోవాలని అంటే, లోకంలో చేతబడి శక్తులు అంటారు కదా, చేతబడి శక్తులు ఉన్నాయా లేదా? చేతబడి శక్తులు ఉన్నాయి కానీ అవి ఎవరి మీద దాడి చేస్తే ఎక్కువగా అంటే, అపవాది సంబంధమైన జీవితాలు జీవిస్తూ, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్న వారి మధ్యలో ఖచ్చితంగా ఇవి పనిచేస్తాయి కానీ ప్రభు పిల్లలకు పనిచేయవు. ఎందుకని చెప్పండి? ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 4:4 రాయబడ్డట్టుగా, మీలో ఉన్నవాడు లోకం ఉన్నవాని కంటే గొప్పవాడు అని రాయబడింది. కాబట్టి లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు? మాకు వాళ్ళు చేతబడి చేశారు కాబట్టి, తిరిగి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి దానికంటే ఎక్కువ శక్తి కలిగిన చేతబడి శక్తితో వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కాదా? లోకంలో యుద్ధానికి వెళ్ళారనుకోండి, వాళ్ళ సైన్యం 10,000 మంది అనుకోండి, ఇక్కడ పోయేట సైన్యం ఎంతమంది ఉండాలి? అప్పుడు ఎక్కువ ఉండాలి అంతే. అంటే కార్యానికి ప్రతికార్యం చేస్తారు లోకంలో. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో
అవమానం చేశారు కదా అని చెప్పేసి మనకొచ్చిన సమయంలో మనం కూడా వాళ్ళని అవమానం చేద్దామని ఆలోచన పక్కన పెట్టేసి అవమానాన్ని నిర్లక్ష్యం చేసి దావీదు భక్తుని వలె మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు భక్తుడు చేసింది అదే. తమకు కలుగు అవమానం చూసి విస్మయం పొందుదురుగా కానీ దేవుని సందులో ప్రార్థన చేశాడు. అంటే అవమానం నిర్లక్ష్యం చేసి దావీదు భక్తుడు ఏం చేశాడు అంటే తిరిగి మళ్ళీ అవమానపరచడానికి పై ఎత్తులు వేయలేదు, ఆలోచన చేయలేదు, కానీ దేవునికి ప్రార్థన చేశాడు. ఇదే కీర్తన గ్రంథము 35:4 చదవండి. కీర్తన గ్రంథం 35:4. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక, నాకు కీడు చేయని ఆలోచించువారు నా వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక అని ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. నా ప్రాణము తీయగోసేవారు ఉన్నారు చాలామంది, వారే సిగ్గునందుదురుగాక అంటున్నారు. ఆ తర్వాత 44వ కీర్తన 15-16. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానము తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కప్పి ఉన్నది, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది అంట. దినమంతా కూడా అవమానం తలపోసుకుంటూనే ఉన్నాడంట ఆయన. నన్ను నిందించి దూషించు వారి మాటలు విన్నప్పుడు నాకు అవమానం కలుగుతుంది. మనల్ని కూడా దూషించేవారు చాలామంది ఉన్నారు. మనకెందుకులే అని వెళ్ళిపోతాం, కానీ ఇంట్లో ఒక్కరిగా మనం కూర్చున్నప్పుడు ఎవరెవరు మనం అవమానం చేశారో అవన్నీ మనం తలపోసుకుంటుంటాం కదా, అవన్నీ మనకు జ్ఞాపకం వస్తూనే ఉంటాయి కదా. దావీదు భక్తుని కూడా అలాగే జ్ఞాపకం వస్తున్నాయి. అలాగే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, కానీ తను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 69వ కీర్తన 18 కూడా ఈ మాట రాయబడింది. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము, నా శత్రువులను చూసి నన్ను విడిపించుము. నిందయు సిగ్గును అవమానం నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషి ఉంచున్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైరి. చూసారా, దేవుడు కోరుకున్నటువంటి దావీదు భక్తుడి జీవితంలో ఆయన ఓదార్చేవారు లేరంట, ఆయనకు ఆహారం పెట్టేవారు లేరంట, ఆయనకు నీళ్ళు ఇచ్చేవారు లేరంట. ఆయన ఎంతసేపు ఉన్న బాధ పెట్టేవారే ఉన్నారు, అవమానపరిచేవారే ఉన్నారు. కాబట్టి నేను నీ మీద ఆధారపడ్డాను ప్రభువా, నీవే నా అవమానాన్ని తొలగించేదని దేవుడి మీద ఆయన ఆధారపడ్డాడు. 109వ కీర్తన 28 చూద్దాం. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు, వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును అన్నాడు. హల్లెలూయా. దావీదు భక్తుల్లో ఉన్న నిరీక్షణ చూడండి. ఇంతగా నన్ను అవమానపరుస్తున్నారు కానీ అవమానము చేసిన వారే అవమానం పొందుతారుగా, నీ సేవకుడు నీ బిడ్డగా నేను మాత్రము సంతోషిస్తాను. అంటే ఆయన నిరీక్షణ ఏంటో తెలుసా? నన్ను అవమానపరిస్తే నేను మరలా అవమానం చేయాలని కాదు, నా అవమానాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. నన్ను అవమానపరిచిన వారు ఒక రోజున ఏమైపోతారు? వాళ్ళే అవమానం పొందుతారు. నీ సేవకుడు నేను మాత్రం ఒకరోజు తప్పకుండా సంతోషిస్తాను అని నిరీక్షణతో కూడిన మాట చెప్పాడు. కారణం ఏంటంటే దావీదు భక్తుని జీవితంలో ప్రార్థన ఉంది. ఎవరైతే మనల్ని అవమానానికి గురి చేస్తారో అవమానాన్ని నిర్లక్ష్యం చేసి మనం చేయాల్సిన పని ప్రార్థన చేయాలి. ఒకానొక సందర్భంలో దావీదుని తన అన్నలే ఏం చేశారు? తను అవమానపరిచి మాట్లాడారు. ఏమని అవమానపరిచారు? 1 సమూయేలు గ్రంథం 17:2 నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు కదా, నీ హృదయంలో గర్వించున్నావు కదా, నీ హృదయం అంతా గర్వముతో నిండుకొని ఉన్నది, నీ గురించి అంతా మాకు తెలుసు, ఎందుకు వచ్చావు యుద్ధం దగ్గరికి అన్నట్టుగా వారు మాట్లాడారు. ఆయనకు అవమానం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ప్రజలు చూస్తూ ఉన్నారు. అయినా సరే సొంత అన్నలు అర్థం చేసుకోవాల్సిన దానికి బదులుగా తనని ఏం చేశారు? అవమానపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని అర్థం చేసుకోవాల్సిన తల్లిదండ్రులు, మనల్ని అర్థం చేసుకోవాల్సిన అన్నదమ్ములు
మనల్ని అర్థం చేసుకోవాల్సిన కుటుంబీకులు మనల్ని అపార్థం చేసుకొని మనల్ని ఒకవేళ అవమానిస్తుండొచ్చేమో, ఒకవేళ అవమానానికి గురి అవుతున్నావేమో. నీవు ఒకటి గుర్తుపెట్టుకో, నా అవమానానికి ఎవరు కారకులైతారో వారిని దేవుడే అవమానపరిచి నాకు తిరిగి సంతోషాన్ని ఇస్తాడనే నిరీక్షణతో మన బ్రతుకులో ముందుకు కొనసాగాలి. అన్నల ద్వారా అవమానం జరిగింది, కానీ అక్కడున్న స్త్రీల ద్వారా ఘనత వచ్చింది తెలుసా? అన్నలు అవమానించి నువ్వు గర్విష్ఠుడు అని మాట్లాడిన తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం గెలిచి తిరిగి వస్తున్నప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని ఘనత పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అవమానం వెనకాల తప్పకుండా ఘనత ఉంటుందనే సంగతి గుర్తిరిగి మనల్ని అవమానపరిచేవారు ఉన్నప్పుడు ఆ అవమానాన్ని మనం ఏం చేయాలి? హృదయం అంతా నింపుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ అవమానాన్ని పొందినట్టుగా తీసి ప్రభు చేతికి అప్పగిద్దాం. ప్రభువా, ఫలాని వ్యక్తి ఈ మాట ద్వారా నన్ను అవమానించారు, ఇదిగో వారిని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని దేవునికి అప్పగించాలంతే. తోబుట్టువులైన అన్నలు అవమానం చేసిన దావీదు నిర్లక్ష్యం చేసి దేవునికి ప్రార్థన చేసి దేవుని ఆధారపడ్డాడు. అలాగే నాబాల్ అనే ఒక వ్యక్తి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి అరణ్యంలో పారిపోతున్నప్పుడు దావీదు భక్తుడు ఆహారం కోసం వాళ్ళ దగ్గర పంపిస్తే ఆయన అన్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 39వ వచనంలో, దావీదెవడు? దావీదు యెషయి కుమారుడైన దావీదెవడు? నేను నా ఇంటి వారే భోంచేయాలి, కానీ అతనికి నేనెందుకు భోజనం పెడతాను అని తన మాటల చేత ఆయన కూడా మాట్లాడి దావీదు పంపించిన మనుషులు అవమానపరిచి వారిని వెనక్కి పంపించారు. ఆ తర్వాత మనం చూస్తే 38 నుంచి 39 వచ్చిన అదే అధ్యాయంలో చూస్తే ఆ నాబాలు గుండె పగిలి చచ్చిపోయాడంట. హల్లెలూయా. అవమానపరిచిన వారు ఉంటారనుకుంటున్నారేమో, మనల్ని అవమానపరిచిన వారు ఉండకుండా చేస్తాడు దేవుడు. మన వంతుగా మనం ఏదో చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అంత మాత్రమే కాదు, తన జీవితంలో కట్టుకున్న భార్య కూడా అవమానపరిచింది. భార్య భర్తను అవమానపరచొచ్చా చెప్పండి? పోని భర్త భార్యను అవమానపరచొచ్చా? భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ అవమానపరచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బైబిల్లో కన్యైన మరియా ప్రదానం చేయబడింది. ఎవరికి? యోసేపునకు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిన సంగతి నాకు తెలియదు. ఎవరికి? యోసేపుకి. తర్వాత తెలుసుకున్న తర్వాత తను ఏం చేశాడు తెలుసా? నేను ప్రదానం చేసుకున్నటువంటి మరియను అవమానం పరచడం మంచిది కాదు అని రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. ఆ టైంలో గబ్రియల్ దూత వచ్చి ఏమన్నాడు? యోసేపు, నువ్వు ప్రదానం చేసుకోబోయేటువంటి కన్యైన చేసుకున్న మరియా ఆమె పరిశుద్ధాత్మల గర్భము ధరించింది, ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెడతాడని చెప్పేసి దేవదూత వచ్చి మాట్లాడడం జరిగింది. ఒకవేళ మాట్లాడకపోయింటే యోసేపు ఏం చేసేవాడు? ఖచ్చితంగా ఆమెను విడిచిపెట్టేవాడు. ఎందుకని అంటే వివాహం కాకముందే ఆమె గర్భవతి అయింది కదా, ఇది నాకు అవమానం కదా అనుకున్నాడు. అదొక ఎత్తు అయితే, బైబిల్లో దేవుని మందసమైనటువంటి, దేవుని సన్నిధిగా పిలువబడేటువంటి, దేవుని మందసంగా పిలువబడేటువంటి ఆ మందసము ఎక్కడో ఒబేదేదోము ఇంటిలో 3 నెలలు ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిన సంగతిని గుర్తెరిగి దావీదు అక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటాడు. చదవండి ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు. ఇలాగున దావీదును ఇశ్రాయేలందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోను యెహోవా మందసము తీసుకుని వచ్చి, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధి గంతులు వేయిచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. భార్య భర్తను ఏం చేయాలి? బలపరచాలా, బలహీనపరచాలా? కానీ దావీదు యొక్క భార్య పేరు మీకాలు. ఈ మీకాలు ఎవరంటే సౌలు కుమార్తెనే.
ఆయన దేవుడి మందసాన్ని తీసుకొని వస్తూ బాకానాదాలు ఊదుతూ ఆర్భాటంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ ఆయన వస్తుంటే ఆమె కిటికీలో నుంచి చూసి ఏం చేసిందంట? తనని హీనపరిచింది. 20 వచనం చదువుదాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పినేసినట్టుగా ఇశ్రాయేళ్లకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధి నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చేసిన పనికత్తెల దృష్టికి గనుడనగుదనని మీకాలుతో అనెను. ప్రియులారు, ఇక్కడ గమనించండి, తన భార్య అయిన మీకాలు దావీదుని ఏం చేసింది? హీనపరిచింది, లేక అవమానపరిచింది. ఏ విషయంలో అవమానపరిచిందంటే, ఆయన మందసాన్ని తీసుకొస్తూ బాకానాద ఊదుతూ వాయిద్యాలు వాయిస్తూ గంతులు వేస్తూ, ఇదిగో ఒబేదేదేము ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మందస్సము నేను యెరూషలేము తీసుకొస్తున్న ఆనందంతో గంతులు వేస్తుంటే తన భార్య తను అర్థం చేసుకోక తనని అవమానపరిచింది. తన హీనమైనటువంటి పనికత్తెల దగ్గర వ్యర్థుడు ఒకడు ఎగిరినట్టుగా ఎగురుతున్నావే, వ్యర్థుడు ఒకడు పనికిరాని వాడు గంతులు వేసినట్టు గంతులు వేస్తున్నావే అని అందరి ముందు అవమానపరిస్తే అప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, నీ తండ్రి అయిన సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఇప్పుడు విసర్జించేసి నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ దేవుని దగ్గర నేను ఆట ఆడితిని కానీ మనుషుల దగ్గర కాదు, మనుషుల కోసం కాదు. అందుకోసం ఇంత సంతోషంగా నేను ఉన్నానని తన సంతోషాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాననే సంగతిని నీతివంతుడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు భక్తుని భార్యగా ఉండి సంతోషించవలసినటువంటి మీకాలు తన భర్తని అవమానపరిచి హీన దిశలోకి తీసుకుపోయి చివరికి ఆమె ఏం పొందుకుంది? గర్భఫలాన్ని లేకుండా దేవుడు చేసేశాడు. జాగ్రత్త. కానీ దావీదు భక్తుడు ఆమెను అవమానపరచలేదు, నువ్వు నాశనం అయిపోతావు అనలేదు, నీకు నాకంటే ఎక్కువ అవమానం కలుగుద్దని అని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, నీ తండ్రికి బదులుగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకే నేను ఇంత సంతోషంగా నేను గంతులు వేసి ఆ మందసాన్ని తీసుకొచ్చిన ఆ సంగతి చెప్పాడు అంతే. నెక్స్ట్ ప్రాసెస్ అంతా దేవుడు చూసుకున్నాడు. అంటే అవమానమును నిర్లక్ష్యం చేసి దేవునికి అప్పగించుకొని ప్రార్థించాడంతే. తర్వాత కాలంలో తన భార్య పిల్లలతో దావీదు భక్తుడు తన జీవితాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తాం. దేవుని పిల్లల్ని మనం ఎప్పుడు కూడా అవమానం చేయకూడదు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆశ్చర్యంగా చూడకూడదు. దేవుని సందులో సంతోషిస్తున్నప్పుడు వీళ్ళకేం పిచ్చి పెట్టింది అనకూడదు. యేసు ప్రభువారిని చూసి కూడా కొన్నిసార్లు అన్నారు, ఈయనకు మతిపోయింది, నీరసిల్లిపోయాడు, ఈయన దయ్యం పట్టినవాడు అని రకరకాలుగా ప్రభు గురించి కూడా మాట్లాడారు. కానీ అవమానపరిచిన వారే ఏమైపోయారు? అవమాన పాలైపోయారు. కానీ ప్రభు ఎక్కడ అవమానము పట్టించుకోలేదు. కాబట్టి ప్రియులరా, అన్నల ద్వారా అవమానించబడి, నాబాలు ద్వారా అవమానించబడి, కట్టుకున్న భార్య ద్వారా అవమానించబడినప్పటికీ కూడా దేవునికి అప్పగించుకొని అత్యున్నతమైనటువంటి స్థితిలోకి ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదును ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. కారణం ఏంటంటే అవమానమును తను ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసి, అవమానము నిర్లక్ష్యం చేశాడు. ఈ ఆదివారం ప్రభు మనతో మాట్లాడే మాట అదే. మనల్ని అవమానపరిచేవారు మన అన్నదమ్ములైనా కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, కన్న తల్లి కన్న తండ్రి కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు, కన్న పిల్లలే కావచ్చు, మనల్ని అవమానపరిస్తే ఈ అవమానానికి నువ్వు కృంగిపోకు. నిన్ను అవమానించిన వారు అవమానం పొందేటట్టు దేవుడే చేస్తాడు. కానీ నువ్వేం చేయాలా? ప్రార్థన చేసి వారిని ప్రభువుకు అప్పగించు. తప్పకుండా దేవుడే తగిన చర్య వారి పట్ల తీసుకుంటాడు. ఆయన చొరవ తీసుకుంటాడు. ఆయనకు స్థానం ఇవ్వకుండా నీకు నువ్వే ఏదో చేయాలనుకుంటే అది రివర్స్ తిరిగి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా మన మీదకే వచ్చేస్తారు. అందుకే రోమపత్రికలు ఇలా రాయబడింది. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. ప్రియులారా,
మీకు మీరే పగదీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివుడి, పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది అన్నాడు. మీకు మీరే పగదీర్చుకొనక ప్రభుకు అప్పగించండి అన్నాడు. ప్రభుకు అప్పగించుకోవాలి. ఎవరైనా మనల్ని అవమానపరిస్తే వాళ్ళ ముందే ఏడవలసిన అవసరం ఏమీ లేదు. అవమానాన్ని దిగమింగుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు అవమానం ఎవరి ద్వారా జరిగిందో ఆ వ్యక్తి విషయంలో కన్నీరు గాచి ప్రార్థన చేయి అంతే. తప్పకుండా ఒకరోజు వాళ్ళే అవమానమయ్యేటట్టుగా దేవుడు చేసి నిన్ను సంతోషించేదానిగా సంతోషింపజేసేవానిగా దేవుడు తప్పకుండా చేస్తాడు. అవమానాన్ని మనసులో పెట్టుకొని తగిన సమయం దొరికినప్పుడు వారిని కూడా అవమానపరుద్దామనే ఆలోచనతో ఉంటే అంతకంటే ఎక్కువ అవమానం ఇంకా జరగడానికి దేవుడు అనుమతిస్తాడు. జాగ్రత్త. కట్టుకున్న భార్య అయిన యోబు భార్య కూడా భర్తని అవమానించింది. కానీ దేవుని కోసం తను నిలబడ్డాడంతే. మరలా దేవుడు ఆమె ద్వారానే దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. అవునా కదా? కాబట్టి దావీదు భక్తుని జీవితంలో అవమానాన్ని లక్ష్య పెట్టక అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. అలాగే ఇంకొక స్త్రీ గురించి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలయ్యందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఇక్కడ చదువుకున్న ఈ 3 వచనాల్లో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దేవుని సేవకుడైన జకర్యా, తన భార్య అయినటువంటి ఎలిజబెత్, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంట? సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. హల్లెలూయా. అంటే ఈనాడు చాలా మంది దేవుని సేవ చేసే సేవకురాలు ఉన్నారు. కానీ కొంతమంది అంటుంటారు, పాస్టర్ సార్ మేలు కానీ ఆయమ్మ అబ్బో అంటారు. ఆయమ్మ కొంచెం మంచిది, పాస్టర్ అమ్మ కొంచెం మేలు కానీ అతని మాట అబ్బో లేరంటారా? ఇలా చెప్పుకునేవారు లేరా? సంఘాలలో ఉన్నటువంటి వారి విశ్వాసులు సేవకుల గురించి ఒకరు మైనస్ ఒకరు ప్లస్ అవుతున్నారు విశ్వాసుల దగ్గర. ఆ సేవకులు గట్టిగా గద్దిస్తేనే అబ్బో అంటారు, గద్దించకపోతే వేస్ట్ అంటారు. విశ్వాసులతో సేవకులు సతమతం అయిపోతుంటారు. ఆనాడు దేవునితో పెనుగులాడి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కానీ ఈరోజు విశ్వాసులతో సేవకుడు ఏం కావాలి? పెనుగులాడాల్సి వస్తుంది. ఎప్పుడు చూసినా అనుకూలంగా వారికి ఉండాలనుకుంటారు సేవకుడిని. ఎప్పుడు చూసినా సేవకురాలు వారికి అనుకూలంగా ఉంటేనే మంచిది, మంచివాడు అని మాట్లాడేటువంటి ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం. కానీ ఎలిజబెత్ జకర్యాల గురించి స్టేట్మెంట్ ఏంటంటే, వారు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అయితే వారికి ఒక మైనస్ ఏంటంటే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. ప్రాబ్లం ఎవరిది అంటే ఎలిజబెత్ అమ్మ. జకర్యా ఓకే, ఆరోగ్యంగా ఉన్నాడు, వృద్ధుడైనప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. ఎలిజబెత్ అమ్మ జీవితంలో గొడ్రాలుగా ఉంది. ఒక భార్య భర్తల మధ్యలో పిల్లలు లేకపోవడానికి కారణము భార్య అయినా కావచ్చు, లేక భర్త అయినా కావచ్చు. అది గమనించుకోవాలి. పిల్లలు లేకపోతే వెంటనే ఎవరి మీదకి వెళ్ళిపోతారంటే స్ట్రైట్గా వెళ్ళేది ఎవరి మీదకి? ఆడోళ్ళ మీదకే పోతారు. కానీ ప్రాబ్లం భర్తదై ఉండొచ్చు, లేదా భార్యదై ఉండొచ్చు. ఆ సంగతి తెలుసుకోకుండానే మాట్లాడుతూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. ఎలిజబెత్ అమ్మ దేవుని సేవ చేస్తుంది, నీతిగా బ్రతుకుతుంది, దేవుని ఆజ్ఞల విధుల చొప్పున కొనసాగుతుంది, దేవుని దృష్టిలో మంచి సర్టిఫికెట్ తీసుకుంది. కానీ మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఆమెకు ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ఏంటి అవమానం అంటే పిల్లలు లేకపోవడమే. ఎవరు చూసినా ఎలిజబెత్ అమ్మ మంచిదే కానీ గొడ్రాలు, ఆమె మంచిదే కానీ గొడ్రాలు పిల్లలు లేరని చెప్పేసి ఆమె గురించి మనుషులు దండోరగొట్టినట్టుగా మాట్లాడారంట. ఈ సంగతిని గుర్తెరిగినట్టు దేవుడు వారి గర్భమున ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే
బాప్తిసమిచ్చు యోహాను. వృద్ధాప్యంలో ఇచ్చాడు. ఆ యోహాను ఇవ్వడానికి ముందు ఆమె గర్భం దాల్చినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 24వ వచనంలో, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండా ఉన్నదంట. హల్లెలూయా. ఇప్పుడు నెల తప్పిందంటే అయిపోయాయి, ఊరు మొత్తం చెప్పేస్తారు. దానికి పైగా మరలా ఏం కార్యక్రమం పెడతారు? శ్రీమంతం కార్యక్రమం పెడతారు. ఎలిజబెతమ్మకు శ్రీమంత కార్యక్రమం ఏం జరగలేదు ఇక్కడ. శ్రీమంతం అనేది బైబిల్లో ఎక్కడ కనపడదు మనకు. లోకస్తులు చేసే పనులు ఇవన్నీ. ఆ మీదట దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ కానిపోయిన తర్వాత చక్కగా ఒక కృతజ్ఞత కూడిక పెట్టారు వాళ్ళు. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనం, ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆ మీద కనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. చూసారా, ఆమె ప్రసవించిన తర్వాత కుటుంబీకులందరూ సంతోషించారు. ప్రసవించడానికి ముందు ఆమెకు అవమానం ఉంది. అవమానానికి ముందుగా ఆమె దేవుని దృష్టికి నీతిగా నడుచుకుంటుంది. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలు వచ్చినా సరేగాక ఎలిజబెతమ్మ అవమానాన్ని నిర్లక్ష్యం చేసి నిరపరాధిగా నీతిగా ప్రభు సేవకునికి తోడ్పాటుగా ఉండి తన పరిచయలో తను ఏం చేసింది? ముందుకి కొనసాగింది. ఒకవేళ అవమానం నిర్లక్ష్యం చేయకుండా ఉండింటే ఆమె దేవుని విడిచిపెట్టేది, దేవుని సేవకుని విడిచిపెట్టేది, దేవుని గురించి చెడ్డగా మాట్లాడేదేమో. అందుకని వాక్యం సెలవిస్తుంది 127వ కీర్తన 3వ వచనంలో, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము భర్త ఇచ్చే బహుమానం కాదు. గర్భఫలము డాక్టర్లు ఇచ్చే బహుమానం కాదు. గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. దేవుడు ఆమెనంటేనే గర్భఫలం, లేకపోతే లేదు. బైబిల్లో మనం చూస్తే యాకోబుకి 2 భార్యలు ఉన్నారు, లేయా, రాహేలు. లేయాని ప్రేమించకుండా తను రాహేలును ప్రేమిస్తున్నందుకు లేయా గర్భమును తెరిచి రాహేలు గర్భము దేవుడే మూసిపెట్టాడంట. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆమెకి అవమానం జరుగుతుంది భర్త ద్వారా. ఇద్దరు చేసుకున్న మర్యాదగా ఇద్దరిని ప్రేమించాలా లేదా? ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడంలాగా చేస్తున్నందుకు ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆమెకే పిల్లలు లేకుండా చేస్తానని దేవుడు చేసేసాడు అంతే. ఆ తర్వాత ఆమె కొట్లాడుతుంది యాకోబుతో, నాకు పిల్లలు ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోవాలని అంటది ఆమె. అప్పుడు ఆయన అంటాడు, నేను దేవునికి ప్రతిగా నేనేమన్నానా అని అన్న తర్వాత ఆమె అర్థం చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తుంది. రాహేలు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే యోసేపు. అప్పుడు ఆమె ఒక మాట చెప్పింది. ఆదికాండము 30వ అధ్యాయం 23వ వచనం చదవండి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను అనుకుని, మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారి నాకు దయచేయనుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఆమెకున్న అవమానమును, ఆమెకున్న నిందను దేవుడు తీసేశాడు. కారణం ఏంటి అంటే ఆమె అవమానాన్ని తీసేయడానికి ముందుగా ఆమెకు అవమానం కలిగింది. ఎలా అవమానం కలిగింది చూడండి. ఆదికాండము 29:31 వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. చాలు, రాహేలు గొడ్రాలయ్యుండెను, లేయా గర్భము తెరవబడెను. కానీ కాలక్రమేణా ఆమె దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని కుమారుని ఇచ్చిన తర్వాత నా నిందను దేవుడు తొలగించాడని ఆమె చెప్పగలిగింది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో అవమానమును మనం ఏం చేయాలి? నిర్లక్ష్యము చేయాలి. దావీదు భక్తుడు అవమానం నిర్లక్ష్యం చేశాడు. రెండోదిగా ఎలిజబెతమ్మ అవమానం నిర్లక్ష్యం చేసింది. అయితే వాళ్ళు ఏం చేశారు? దావీదు అవమానాన్ని నిర్లక్ష్యం చేసి ప్రార్థన చేశాడు. ఎలిజబెతమ్మ అవమానాన్ని నిర్లక్ష్యం చేసి నీతిగా దేవుని దృష్టికి నడుచుకుంది. అందుకే వారికి ఉన్న అవమానాన్ని దేవుడు ఏం చేశాడు? తొలగించేశాడు. ఇక మూడవదిగా మనం రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదాము. మనకొక సలహా ఇస్తున్నాడు ఇక్కడ. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి ప్రభువైన యేసు వైపు చూస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎందుకు అంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు అని అంటే తండ్రి కుడి పార్శ్వమున, సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఆసీనుడై ఉండడానికి గల కారణం ఏంటంటే భూమి మీద తనకు కలిగిన అవమానం ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడంట. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ప్రభు. ఆ నిర్లక్ష్యం చేసి సిలువను సహించి తన ఎదుట ఉన్న ఆనందము కొరకంట. అంటే ఒక వ్యక్తి అవమానం చేశాడంటే నెక్స్ట్ మనకేముంటుంది? సంతోషం ఉంటుంది ఖచ్చితంగా. దావీదు భక్తుడు చేసింది కూడా అదే కదా. నన్ను అవమానించేవారు అవమానం పొందుదురు, నీ సేవకుడైతే సంతోషిస్తాడని చెప్పాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఇప్పుడు యేసయ్య ఎంత ఆనందిస్తుంటాడో తెలుసా? ఆయన నమ్ముకున్న వారిని బట్టి, బాప్తిసం పొందుతున్న వారిని బట్టి, రక్షణ పొందుతున్న వారిని బట్టి ఎక్కువగా సంతోషించేది ఎవరు? ప్రభుని యేసయ్య. ఎందుకంటే ఆయన మన కొరకై, అందరి కొరకై ఆయన ఏం చేశాడు? అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. ఎంతగా అవమానించబడ్డాడు ప్రభు అంటే మత్తయి సువార్త 26:67 వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అన్నారట. ఉమ్మి వేశారు ముఖం మీద, చేతులతో గుద్దారు, అరచేతితో కొట్టి నిన్నెవరు కొట్టారో గుర్తుపట్టు చెప్పు అన్నారట. యేసు ప్రభుకు తెలియదా? అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి నతానేలు చూశాడు కదా ప్రభు. హృదయాంతరంగా వెలిగినటువంటి దేవుడు కదా. ఆయన ఎవరు ఉమ్మి వేశారో, ఎవరు గుద్దారో, ఎవరు అరచేతితో కొట్టారో ప్రభుకు తెలియదా? ఆయనకు తెలుసు. కానీ ఏం చేశారు? అక్కడ అవమానం చేశారు, ప్రభు సహించాడు. ఇదే మత్తయి సువార్త 27:27 వచనం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుటన మోకాలుని, యూదులకు రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగి తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయి. చూడండి, ఇక్కడ ప్రభు తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టి అమాంతంగా ఏం చేశారు? కట్టె తీసుకొని కొట్టారు. మేకులు పెట్టి సుత్తెతో కొడితే రక్తం చిందించబడినట్టుగానే ఆయన తల మీద ఆ కిరీటాన్ని పెట్టి మళ్ళా కట్టెతో కొడితే రక్తము చిందలే, రక్తం అంతా బయటకు వచ్చి ముఖమంతా కారిపోయింది. ఎంత అవమానపరిచారు తెలుసా? ఎంత అవమానపరిచారు. ఆయన వస్త్రాలు తీసేశారు, వేరే వస్త్రాలు వేశారు, మళ్ళా వాటిని తీసేశారు, మళ్ళా తన వస్త్రాలు తనకు తొడిగించేశారు. ఇది అవమానం కాదంటారా? ఎవరి కొరకు ఈ అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు? ఎవరి కొరకు? నా కొరకే అని చెప్పండి. ఎవరి కొరకు? నా కొరకే ప్రభు అవమానాన్ని నిర్లక్ష్యము చేశాడు. ఇంకా ఇదే మత్తయి సువార్త 27:42 నుంచి మనం చూస్తే, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ప్రభువును నిందించారు.
ప్రభువుని పిడికిలతో గుద్దారు, అరచేతులతో కొట్టారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తారు. ఒత్తడమే కాదు, కట్టెతో కొట్టారు కూడా. ఇంతగా అవమానించి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని కూడా మాట్లాడారు. మార్కు సువార్తలోకి వచ్చేసరికి ఇంకొక మాట రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదా రంగు వస్త్రం తీసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయారు. ఇంత అవమానం జరుగుతుంటే ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అంటే, ప్రభుకు తెలుసు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి. సర్వమానవాళి కొరకై ప్రాణమును పెట్టడానికి, అవమానం పొందడానికి ఆయన వచ్చాడు. అవమానములో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఆయన పాపములో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు చేస్తున్న సేవలో ఒక స్త్రీని పట్టుకొని వచ్చి, ఈమె పాపము చేయించుండగా, వ్యభిచారం చేయించుండగా మేము పట్టబడి ఉన్నది, మన ధర్మశాస్త్ర రాళ్ళతో కూడా చంపమని చెప్పారని చెప్పేసి అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు, మీలో ఎవడు పాపం చేయలేదో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అందరు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అవమానించబడుతున్న వారిని అవమానం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ప్రభు. ఆయనైతే అవమానించబడడానికి వచ్చేసాడు. ఎంత అవమానం అంటే, నువ్వు రక్షకుడు అయితే శిలువ నుంచి దిగిరా అన్నారు కదా, శిలువ మీద నుంచి దిగిరామన్నారు. నిజంగా ఆయన దిగలేడా? కొంతమంది ఇలా మాట్లాడుతారు, 3 మేకులు పీక్కోలేని వాడు అంటారా. తను తానే రక్షించుకోలేడని ఈనాటికి కూడా అవమానకరంగా ప్రభువుని మాట్లాడుతున్నారు. కానీ ప్రభు సమయం వస్తుంది, ఆ సమయం వరకు ఆయన వేచి ఉంటాడు. అవమానపరిచారు. ఇన్ని అవమానాల గుండా ముందు వెళ్తున్నప్పటికీ ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఒక కారణం రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయం 32-33 వచనాలు. ఆయన అన్ని జనులకు అప్పగింపబడును, వారు ఆయన అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులతో ముందే చెప్పేశాడు, మనం ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాం, వాళ్ళు నన్ను ఏం చేస్తారు, అన్యజనులకు అంటే రోమీలకు అప్పగిస్తారు. వారు నన్ను ఏం చేస్తారు, వారు నన్ను అపహసిస్తారు, అవమానపరుస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు, కొడాలతో కొట్టి నన్ను చంపేస్తారు, ఆ తర్వాత సమాధి చేస్తారు, 3వ రోజున తిరిగి లేస్తారని ప్రభువే చెప్పాడు. ఆయన ప్రవచనము సంపూర్ణంగా నెరవేర్చబడింది. అందుకే ప్రియులారా, ప్రభువుని మనం నమ్ముకునేటప్పుడే గుర్తుపెట్టుకోవాలి, మనకు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, మనకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. అవి ఎరిగి ఉండే ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభు ఎరిగి ఉండే ఆయన ముందుగానే చెప్పాడు శిష్యులకు. అలాగనే జరిగింది. కారణం ఏంటంటే, నీ కొరకు నా కొరకే, నీ రక్షణను చూసి, నీ మారు మనసును చూసి, నీ బ్రతుకును చూసి ప్రభు ఆనందించాలంటే ఆయన మొదటగా ఏం చేయాలి? ఈ లోకానికి వచ్చి అవమానము పడాల్సిందే. అవమానాన్ని కూడా లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యం చేయాల్సిందే. అందుకోసమే యేసు ప్రభు వారు ఆయన అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసి శ్రమను సహించాడు. అందుకోసం మనల్ని అవమానపరుస్తున్నారని మనం ఎక్కడ నిరాశపడాల్సిన అవసరము లేదు. యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం రాయబడింది. ఏంటి ఆ వాగ్దానము? యెషయా గ్రంథము 54:10లో ఇలా రాయబడింది, పర్వతంలో తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. 4వ వచనంలో, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచకము అన్నాడు. తలంచకమంటే నీకు జరిగిన అవమానాన్ని అదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నిరాశపడకు. నిన్ను సృష్టించిన సృష్టికర్తైన సైన్యముకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఆ అవమానం నుంచి నిన్నేం చేస్తాడు? విమోచిస్తాడని దేవుని వాగ్దానం ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో కూడా అవమానమును మనం ఏం చేయాలి? నిర్లక్ష్యము చేసి దావీదు భక్తుని వలె ప్రార్థన చేయాలి. రెండవదిగా, మనము కూడా అవమానం నిర్లక్ష్యం చేసి ఎలిజబెతమ్మలాగా నిరపరాధిగా నీతిగా బ్రతకాలి. మూడవదిగా, అవమానము నిర్లక్ష్యం చేసి సిలువను సహించి ప్రభు కొరకు ఈ లోకంలో మనం ముందుకి కొనసాగాలి. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.